అయితే సార్ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 10 సంవత్సరాలు అంటే అసలు యాక్చువల్గా దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ వాళ్ళే. గతంలో మనం నెహ్రూ గారి నుంచి తీసుకున్నా, రాజీవ్ గాంధీ గారి నుంచి తీసుకున్నాం, మన్మోహన్ సింగ్ తీసుకున్నా, అసలు కాంగ్రెస్ పార్టీ కులగణనకి పూర్తి వ్యతిరేకమైన పార్టీ. బీజేపీ కూడా మొన్నటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది, కులగణన మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము చేయమని. అలాంటిది ఒక్కసారిగా ఈ రెండు పార్టీలు కులగణన వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? ఇప్పుడు ఎన్డీఏ కూడా కులగణన చేద్దాం ఎందుకు డిసైడ్ అయింది? ఇప్పుడు ప్రధానంగా సాయి ఎక్కడైనా ఒక అంశం అంటే మారుతూ వస్తూ ఉంటుంది. ఈ మారేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళకు మొత్తం దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళవి. ఆ 3 రాష్ట్రాల్లో తెలంగాణలో చేసింది, కర్ణాటకలో చేసి ఆపింది, రిజల్ట్స్ బయట పెట్టలేదు. ఇంకో రాష్ట్రంలో అసలు మొదలుకే పోలే. అసలు కులగణన అంటే ఏంది, కులగణన ఎందుకు చేయాలి, కులగణను బీజేపీ ఎందుకు వ్యతిరేకించింది, ఎందుకు అనుకూలంగా మారింది అనేది ప్రధానంగా దేశంలో జరుగుతున్నటువంటి చర్చ. అసలు కులగణనకు బీజేపీ ఏ రోజు వ్యతిరేకం కాదు. కులగణన చేయాలి అని చెప్పి సెన్సస్లో పెట్టమని చెప్పి గతంలో సుష్మా స్వరాజ్ గారు అప్పటి రాష్ట్రపతికి లేఖ కూడా రాసినారు అఫీషియల్గా. అయితే ఎక్కడైనా శాస్త్రీయంగా జరగాలనేదే ఉద్దేశం. శాస్త్రీయంగా జరగాలంటే ఏంది, ఇప్పుడు కులగణన దేశవ్యాప్తంగా ఒకటేసారి జరగాలి. దేశవ్యాప్తంగా జరగాలన్నప్పుడు దేశవ్యాప్త ప్రొఫార్మా ఉండాలా, రాష్ట్రాలకు రాష్ట్రాల ప్రొఫార్మా ఉండాలా? ఇప్పుడు దేశవ్యాప్తం ప్రొఫార్మా ఉండాలన్నప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణులు కూడా బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో వైశ్యులు బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఇక్కడ మన దగ్గర బీసీలుగా ఉన్న కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక పెద్ద అంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ప్రొఫార్మాతో తీసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపడితే దానికి కొంత అంటే ఆ రాష్ట్రంలో ఉండబడే వరకు లెక్కలు స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం ఒక నిర్ధారణకు రావచ్చు అనేది గతంలో అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం, చేయాలనడం ఒకవైపు అయితే, అసలు బీజేపీ ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది అంటే జనగణన అనేది జరగబోతా ఉంది. జనగణన అనేది ఖచ్చితంగా దేశంలో ఇప్పటికే మనకు లెక్కకు వస్తున్నటువంటి దాని ప్రకారం 150 కోట్ల మంది ఉన్నామని చెప్తున్నాం. ఇది 160 కావచ్చు, 150 ఉండొచ్చు. అంటే ఇదమిద్దంగా చెప్పుకునేటువంటి లెక్క. మనది ఖచ్చితంగా ఇంతే ఉంది అనేది తేలలేదు. కాబట్టి ఈ జనగణన అనేది జరగబోతా ఉంది. జనగణన పటిష్టంగా జరగాలి.